62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. Hello, I'm Dr. R.N.V. Vamsikrishna, General Physician and Diabetologist. I'm with Medicare Hospitals, Secunderabad. యూజువల్గా సీజన్ మారినప్పుడు ఆ సీజన్ చేంజెస్ వలన ఇమ్యూనిటీలో కొంచెం మార్పులు వస్తాయండి. ఇమ్యూనిటీ కొంచెం లో అవ్వటం వలన ఈజీగా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చే అవకాశం ఉంటాయి. కొన్ని సీజన్స్లో కొన్ని వైరల్ బ్యాక్టీరియల్ ఫంగల్ ఇలాంటి కొన్ని ఇన్ఫెక్షన్స్ బాగా గ్రోత్ ఎక్కువ ఉంటాయి. ఎప్పుడన్నా ఈ కోల్డ్ ఎక్కువ అవటం వలన సీజన్ మార్పు వలన ఏమవుతుందంటే వి స్టే మోర్ ఇండోర్స్, కొంచెం క్లోజ్ కాంటాక్ట్ వలన ఈజీగా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవటము, హ్యూమిడిటీ వలన కొన్ని బ్యాక్టీరియల్ వైరస్ ఈజీగా గ్రో అవటము, ఇలాంటి వాటి వలన ఇన్ఫెక్షన్స్ అన్నవి ఈజీగా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ కొందరికి ఈ స్ప్రింగ్ ఆ టైంలో పోలెన్ వలన ఈ అలర్జిక్ ఇన్ఫెక్షన్స్, అలర్జీ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ అండ్ డ్రై వెదర్స్లో డ్రైకి సంబంధించిన కొన్ని అలర్జన్స్, ఇలాంటివన్నీ ఇన్ఫెక్షన్స్ వచ్చే టైం ఈ సీజన్గా వేరీ అవుతూ ఉంటాయండి. ఎవరైతే ఓల్డ్ ఏజ్ ఆర్ కోమార్బిడ్ కండిషన్స్ అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇలాంటివి ఏమన్నా ఉండి ఆర్ హై రిస్క్ కండిషన్స్ ఇలాంటివి ఉన్న వాళ్ళు ప్రాబబ్లీ ఫీవర్ ఒక్కటి ఉంటే ఏమీ స్టార్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. యూజువల్గా ఏంటంటే చెక్ చేసుకోవటం ఇంపార్టెంట్, ఎంత ఫీవర్స్ వస్తున్నాయి. యూజువల్గా ఈ మధ్యకాలంలో హై గ్రేడ్ ఫీవర్స్ కూడా చాలామందికి అర్థం కావట్లేదు. ఆ ఫీవర్ వలన డీహైడ్రేట్ అవటము ఇలాంటి ఒక లక్షణాలు ఉండే అవకాశం ఉంది. ఫీవర్తో పాటు ఆర్ ఫీవర్ ఎంత టెంపరేచర్ ఉంటుంది, దాంతోపాటు అసోసియేటెడ్ సిమ్టమ్స్ కానీ ఏమైనా ఉన్నాయా, దాన్ని బట్టి మనము ట్రీట్ చేయటం అనేది స్టార్ట్ చేస్తాం. జనరల్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ 3 to 5 days అన్నది సర్వసాధారణం. ఎప్పుడన్నా ఈ ఫీవర్లో 3 to 5 daysకి తగ్గక ఇంకేమన్నా అంటే బ్రెయిన్కి సంబంధించిన కన్ఫ్యూజన్ కానీ, బిహేవియరల్ చేంజెస్ కానీ, మోషన్స్ అవ్వటము, వామిటింగ్స్ అవ్వటము ఇలాంటివి ఏమైనా సివియర్ టెండెన్సీ విత్ హై గ్రేడ్ ఫీవర్స్ కానీ, చిల్స్ ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ అన్నది తీసుకోవాలి. అదర్వైజ్ రెగ్యులర్గా వచ్చే జనరల్ ఫీవర్స్, యూజువల్గా వైరల్ ఫీవర్స్ ఉంటాయి, అవి 3 to 5 daysలో యూజువల్లీ సబ్సైడ్ అవుతాయి. అట్లా కనుక సబ్సైడ్ అవ్వకపోతే కనుక డాక్టర్ని సంప్రదించడం ఇంపార్టెంట్.